అయోధ్యలో ఈ నెల 22న శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతున్న సందర్భంగా సిద్దిపేట జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం వారి సౌకర్యార్థం 5 కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. అందులో ఒకటి సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేయనుంది. అయోధ్యలో రోజుకు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ భావిస్తోంది. భక్తులకు అనుగుణంగా ఆహారం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాముడి సన్నిధిలో తమకు ఇంత గొప్ప అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందంటున్న శ్రీ అమర్నాథ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చికోటి మధుసూదన్తో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. ఎదురు చూస్తున్న దేశ ప్రజల ఆకాంక్షలకు నిలయమైన శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకొని అయోధ్యలో ఈ నెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న వేళ సిద్దిపేట ప్రజలకు ఒక అరుదైన గౌరవం లభించింది. ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి అన్నప్రసాద వితరణ చేసే అవకాశం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా అయోధ్యలో అన్నప్రసాద వితరణ చేసే అవకాశం శ్రీ అమర్నాథ్ సేవా సమితి లభించడం అనేది ఒక అరుదైన గౌరవంగా లభించవచ్చు. అవకాశం రావడం పట్ల ఈ సంస్థ ప్రతినిధులు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఇంత గొప్ప అవకాశాన్ని దక్కించుకోవడంలో వాళ్ళు చేసిన సేవ ఏంటిది అనేది శ్రీ అన్నదాన సేవా సమితి ప్రారంభ సభ్యులు ఉన్నారు, ఇక్కడ చైర్మన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భారతదేశంలోనే అయోధ్య నిర్మాణం అనేది ఈ దేశ ప్రజల ఆకాంక్షలకు ఒక నిలయం. సో అక్కడ అన్నప్రసాద వితరణ చేయడానికి మీ సంస్థకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. అది మీ సంస్థకే కాదు, సిద్దిపేటకు కూడా ఒక గౌరవాన్ని తీసిందని చెప్పొచ్చు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఏ విధంగా ఈ అవకాశం లభించింది? నమస్కారం, నా పేరు చీకోడి మధుసూదన్. ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి వ్యవస్థాపకుని, ప్రస్తుతం చైర్మన్. సార్ చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్. పూర్వజన్మ సుకృతంగా మేము ఫీల్ అవుతున్నాం. ఆ శ్రీరామచంద్రుడే ఈ మహా కార్యక్రమాన్ని మాకు అప్పగించినంత గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్. గత మేము 2011లో అమర్నాథ్లో అన్నదాన సేవా సమితి ఏర్పరచడం, లక్షలాది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన కష్టమైన సాహసోపేతమైన యాత్రలోకి వచ్చే యాత్రికులకు ఇటు బాల్తాలు కానీ అటు పంచతరణి సేవా కేంద్రాల్లో ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పరిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపకుండా నాన్ స్టాప్గా ఈ అన్నదాన సేవా కార్యక్రమం చేస్తున్నాం సార్. దానిలో భాగంగానే ఈ శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర కమిటీ వారు దేశంలో ఉన్న కొన్ని మంచి గుర్తింపున్న సేవా సంస్థలను గుర్తించి మన దక్షిణ భారతదేశం నుంచి అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని గుర్తించి మాకు అప్పచెప్పడం జరిగింది సార్. పలు పర్యాయాలు కూడా అయోధ్యకు పోవడం జరిగింది. మాకు దాని గురించి దిశానిర్దేశం ఇచ్చారు సార్. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్. ఆ దశాబ్దాల కాలం 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా రేపా ఎప్పుడు ఈ రామజన్మ భూమిలో అయోధ్యలో ఈ రాముని ఆలయం కడతారు అని చెప్పి ఆ ఎదురు చూస్తున్న ఈ దేశ ప్రజలకు గుండె చప్పుడుగా ఈ పెట్టడం కూడా మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం సార్. అంటే ఈ నెల 22న ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రారంభం కాబోతుంది. సో మీరు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు, ఏమేమి పదార్థాలు అందించబోతున్నారు? సార్, ఈ అయోధ్య రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమంలో ఈ ట్రస్ట్ వారు కూడా మాకు దిశానిర్దేశం చేశారు సార్. ఉదయము టీ కాఫీ, 7 గంటలకు ఉప్మా ఇడ్లీ, సాత్వికమైన భోజనం పోహా ఇట్లాంటి టిఫిన్స్, 12 గంటలకు ఆవకాయ పచ్చడి పప్పు కుర్మా సాంబారు మరి పెరుగు, సాత్వికమైన భోజనం వేస్తారు. ఇప్పుడు మేము అమర్నాథ్లో పంచభక్ష బరభానాలతోనే మేము అందిస్తుంటాం. ఇట్లా కాదు, మాకు ఆ దిశానిర్దేశం చేసిన ట్రస్ట్ అట్లాంటి మరి సాయంత్రము స్నాక్స్ డిన్నర్ చేస్తున్నాం సార్. ఆ బ్రహ్మాండంగా భోజనం కూడా మనం ఇంట్లో భోజనం ఏ రకంగా చేస్తామో కూడా అంత ఎన్ని లక్షల మందికి వచ్చినా కూడా అట్లాంటి సౌకర్యాన్ని మేము ఏర్పరుస్తున్నాం సార్. 10,000 నుంచి ఎన్ని వేల మంది వచ్చినా కూడా చేయించగలిగే శక్తి ధైర్యము ఆ భగవంతుడు మాకు ప్రసాదిస్తాడు. ఎంతమంది కూడా ఎన్ని వందల వేల మంది వచ్చినా కూడా మేము అందరికి వచ్చిన వారందరూ కూడా కడుపుండ భోజనం పెట్టి ఆ రామచంద్ర ప్రభు ఆ ప్రతిష్టా కార్యక్రమంలో వచ్చే భక్తులందరికీ కూడా ఆ భగవంతుని చూసే అవకాశము కలిగేటట్టు ఆ భోజనం మేము ఏర్పరుస్తాం సార్. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో ఇప్పుడైతే ఈ 40 రోజుల నుంచి 50-60 రోజులు కానీ అన్నదాన సేవా కార్యక్రమం చేస్తాం సార్. ఆయన కృప రామచంద్ర ప్రభు ఆహ్వానిస్తే మమ్మల్ని ఇక్కడ పెట్టు అని మాకు సంకల్పిస్తే తప్పకుండా కూడా ఒక శిబిరాన్ని ఎప్పటికీ ఏర్పాటు చేయడానికి కూడా మేము ఎంకరేజ్ చేయం సార్. ఓకే, థ్యాంక్ యూ. అంతే. సో మొత్తానికి అన్నదాన సేవా సమితి వారు ప్రతి ఏటా కూడా అవకాశం కల్పిస్తే అయోధ్యలోను కూడా అమర్నాథ్లో ఏ విధంగా అయితే తమ అన్నదాన ప్రసాద వితరణ కొనసాగుతుందో అదేవిధంగా కేదార్నాథ్లో కొనసాగుతుందో అలాగే అయోధ్యలోను శ్రీరామచంద్రుని కృపా కటాక్షాలు ఉంటే మొదలు పెడదామని చెప్పేసి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్ ఏబియన్.